హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ హబ్. ఇది సెకండ్ పార్ట్ ఎంఎస్ వర్డ్లో ఇన్సెట్ ట్యాబ్ గురించి చెప్పబోతున్నాను ఇవాళ. ఈ ఇన్సెట్ ట్యాబ్లో ఉన్న సబ్ కమెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూస్తే ఏ ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుంది అనేది డీటెయిల్గా వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే ఇన్సెట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్ తర్వాత సెకండ్ ఉన్నది ఇన్సెట్ ట్యాబ్ అనమాట. సో మీకు దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ ప్రెస్ చేస్తే ఇది వస్తుందన్నమాట, ఆల్ట్. సో మీకు ఇక్కడ నేను కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేయగానే ఇక్కడ సింబల్స్ లెటర్స్ ఎనేబుల్ అయ్యి చూడండి. సో ఎన్ ప్రెస్ చేయగానే మనం ఇన్సెట్ ట్యాబ్కి వస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ కవర్ పేజ్ అనమాట. సో మనం ఏదైనా డాక్యుమెంట్ రాస్తున్నాం అనుకోండి, లేదంటే ఏదైనా బుక్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. సో అలాంటప్పుడు ఒక కవర్ పేజ్ కావాలి కదా. సో ఆ కవర్ పేజ్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి. నెట్ కనెక్ట్ అయితే మనం నెట్లోంచి ఆ థీమ్స్ని తీసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా టైటిల్ పెట్టుకోవచ్చు ఇలాగా. MS Word ఇన్సెట్. సో ఇలా అన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాగా. ఇది అండు చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాంక్ పేజ్ అనమాట. సపోజ్ మనం ఒక పారాగ్రాఫ్స్ ప్రిపేర్ చేస్తాము. సో అక్కడ మనకు ఒక బ్లాంక్ కావాలి. సో అలాంటప్పుడు వీటిని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వెళ్ళి ఒక బ్లాంక్ పేజ్ తీసుకుంటున్నా. కట్ అయింది చూసారు కదా, ఇదొక పేజ్ కింద కట్ అయిందనమాట. అలా బ్లాంక్ పేజ్. ఏదన్నా డేటా మనం తర్వాత ఫిల్ చేయాలనుకున్నప్పుడు అక్కడ బ్లాంక్ తీసుకోవచ్చు. అలాగే పేజ్ బ్రేక్. సపోజ్ మీరు ఒక పారాగ్రాఫ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోజ్ ఒక 10. సో ఇది ఉన్నాయి. సో ఇక్కడ నాకు పేజ్ బ్రేక్ కావాలనుకున్నాను ఈ పారాగ్రాఫ్ దగ్గర. సో ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రెస్ చేయండి. ఆ పార్ట్ పైకి వెళ్ళింది, ఈ పార్ట్ కిందకి వచ్చింది చూసారా, పేజ్ బ్రేక్. అలా మనం రిక్వైర్మెంట్ బట్టి డివైడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పేజెస్లోని కమాండ్స్ సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో వాళ్ళు టేబుల్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని డేటాలో మనం టేబుల్ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఎట్లా అంటే ఒక స్కూల్ రిపోర్ట్లో కానీ మనం మార్క్స్ కానీ నేమ్స్ కానీ ప్రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇందులో చేసుకోవచ్చు. వర్డ్ ఏంటంటే మనకి కన్వీనియంట్ పార్ట్లో ఉంటుంది. ఎక్సెల్ అంటే ఓన్లీ క్యాలిక్యులేషన్ పార్ట్లోకి వస్తుంది. బట్ వర్డ్లో మనం రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా టేబుల్ యూజ్ చేసుకోవచ్చు, కంట్రీ కూడా రాసుకోవచ్చు. కావాలంటే మనం టేబుల్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి ఎన్ని కావాలంటే అలా. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ 2 ఉన్నాయి. సో అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి అట్లా. సో తర్వాత దానికి తగ్గట్టుగా ట్యాబ్ ఓపెన్ అవుతుంది, డిజైన్ ట్యాబ్. అందులో మనం చూస్ చేసుకుని డిజైన్, కలర్, బోర్డర్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో టేబుల్లోని ఇంకో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎక్సెల్. సపోజ్ నేను వర్డ్లోనే ఎక్సెల్ కావాలనుకుంటున్నాను అనుకోండి. ఈ ఎక్సెల్ ఇక్కడ వచ్చేస్తుంది చూసారు, ఇక్కడ ఎక్సెల్ వచ్చేసింది. సో మన ఇక్కడ ట్యాబ్ కూడా మారిపోతుంది అనమాట. ఈ పైన ఈ ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ ఇవన్నీ మారిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఎక్సెల్లో ఫార్ములాస్ ఎలా వస్తాయి, ఇలా ఇందులో కూడా ఆ ఫార్ములా ట్యాబ్ వచ్చేసింది. సో మన వర్డ్లో దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, లేదని డిలీట్ చేసేయచ్చు. సో టేబుల్ అలా. క్విక్ టేబుల్స్ అంటే మనం క్యాలెండర్ ఇలా డిఫరెంట్ అనమాట. రిక్వైర్మెంట్ బట్టి, అంటే మనకి ఎలా రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి దీన్ని కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ట్యాబ్స్ అని తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే పిక్చర్స్. ఇందులో మనం డైరెక్ట్గా పిక్చర్స్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సపోజ్ ఈ పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ కార్నర్ స్టార్ ద్వారా మనం సైజ్ చేసి దీన్ని ఎంతవరకు కావాలి ఏంటి అన్నది. మనం ఆన్లైన్లో కూడా పిక్చర్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దానికి గూగుల్లోకి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకొని స్టోరేజ్లోకి వచ్చిన తర్వాత ఇన్సర్ట్ చేసుకొని అవసరం లేదు. డైరెక్ట్గా మనకు కావాల్సిన ఇక్కడ తీసుకోవచ్చు. సపోజ్ MS Word అని టైప్ చేశాను.
దానికి సంబంధించిన ఇమేజెస్ మనకి ఎనబుల్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ సింబల్ ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇలా అనమాట దాన్ని మనం రీసైజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ కానీ సెలెక్ట్ అయినప్పుడు దానికి తగ్గ డిఫరెంట్ ట్యాబ్స్ ఎనబుల్ అవుతాయి, దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే షేప్స్. సమ్టైమ్స్ మనం పారాగ్రాఫ్లో కానీ కంటెంట్లో కానీ కొన్ని డిజైన్స్ పెట్టాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఇటువంటి వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చిన్న లోగో టైప్ కానీ ఏదైనా ఒక ఇమేజ్ రూపంలో మనం చెప్పాలనుకుంటే సో ఇలాంటి ట్యాబ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ స్మార్ట్ కార్డ్, ఇది కూడా ఏంటంటే కంటెంట్ని యూజర్కి అంటే వ్యూవర్కి క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎగ్జిక్యూషన్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో లిస్ట్, ప్రాసెస్, సైకిల్, సో హైరార్కీ, డిఫరెంట్ కేటగిరీస్ మనం ఎంచుకున్న సబ్జెక్ట్ కానీ కంటెంట్ కానీ దేనికి రిలేటెడ్గా ఉందో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుని వీటిని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది తీసుకున్నా, ఇందులో ఏంటంటే సబ్ వచ్చినాయి. సపోజ్ ఒక హిస్టారికల్ తీసుకున్నారనుకోండి, రాజు తర్వాత తన కొడుకు తర్వాత ఎవరు పాలించారు, ఇవన్నీ ఇలా సిస్టమేటిక్గా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇందులో దీన్ని యూజ్ చేసుకుని. అండ్ చార్ట్ కూడా అలాగే. సో మనకి ఎక్సెల్ అయితే డేటా ప్రిపేర్ చేసుకున్న తర్వాతే చార్ట్ మనం ఎనేబుల్ చేసుకోవాలి ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే మనకి చార్ట్ని చూస్ చేసుకొని మనం డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు ఆల్రెడీ మనకి డేటా ఇచ్చేసింది. సో ఇక్కడ మనం మాడిఫై చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. సో ఇది ఇక్కడ మార్చగానే ఇక్కడ మారిపోతుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మ్యాథ్స్ సైన్స్ సిరీస్ చేంజ్ అయినా చూసారు కదా ఇక్కడ. సో ఇక్కడ లేదంటే ఇక్కడ మనం క్లిక్ చేసి మనం మార్చుకోవచ్చు. సో మనకి సైడ్ ఇంకా ఆప్షన్స్ వస్తాయి, మనం మార్చుకోవచ్చు. ఏ ఆప్షన్ పెట్టుకోవాలి ఏంటి ఎలా అన్నది ఇందులో సైడ్ ఉంటాయి. సో రిక్వైర్మెంట్ బట్టి మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. కలర్ చేంజింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్టర్ యూస్ చేసి ఎటువంటి కేటగిరీ ఉండాలి ఏమిటన్నది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ రిక్వైర్మెంట్ బట్టే మనం డేటాను మొత్తం మాడిఫై చేసుకోవచ్చు ఈ టూల్స్ని ఉపయోగించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్క్రీన్ షాట్ అనమాట. సపోజ్ ఏదైనా బ్రౌజర్లో నాకు ఒక క్లిప్ కనిపించింది, నాకు క్లిప్ కావాలి, అది డౌన్లోడ్ అవుతుంది ఒక ఆర్టికల్ లాంటిది. సో అలాంటప్పుడు మనం ఎట్లా అనమాట, సపోజ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటే మనకి బ్రౌజర్లో వచ్చేస్తుంది. సో నేను బ్రౌజర్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఇది డెస్క్టాప్ చూపిస్తుంది. సో ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది. సో ఇలా ఈ స్క్రీన్ షాట్ యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ యాప్స్ ఇది 2016 అట్లానే విండోస్ అనేది 10 ఉంటే మనం దీని ద్వారా ఈ యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ వీడియో, మన డాక్యుమెంట్లో ఏదన్నా కంటెంట్ ఆన్లైన్ వీడియో కూడా పెట్టాలనుకుంటున్నాం అనుకోండి. సో ఇలా యూట్యూబ్ ద్వారా మనకి ఆ వీడియోని తీసుకొచ్చి ఇందులో పెట్టచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో మన ఛానల్ టైప్ చేశాను, ఇందులో ఇక్కడ చూసారు కదా, దీన్ని క్లిక్ చేసాను, ప్లస్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇన్సెట్, ఇక్కడ ఇన్సెట్ అయిపోయింది. ప్లే కూడా అవుతుంది. సో ఇలా అనమాట, ఇక్కడ మనం క్లిక్ చేయగానే ప్లే అవుతుంది. క్లిక్ చేస్తాను, డిలీట్. అండ్ నెక్స్ట్ లింక్స్ అనమాట. మనం ఏదైనా పారాగ్రాఫ్కి లింక్స్ ఇచ్చుకోవచ్చు. సో హ్యూజ్ కంటెంట్ ఉందనుకోండి, 1 పేజ్ టు 10th పేజ్కి వెళ్ళాలన్నా, లేదంటే ఒక డాక్యుమెంట్ ఇంకో డాక్యుమెంట్కి వెళ్ళాలన్నప్పుడు లింక్స్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్ లింక్స్ అంటారు, ఇందులో హైపర్ లింక్స్ అని చెప్పవచ్చు. ఇవన్నీ టూల్స్ మనం యూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో అక్కడ ఒక లింక్ ఇచ్చాను కదా, అడ్రస్ అడుగుతుంది.
ఆ లింక్ క్లిక్ చేయగానే ఏదన్నా డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలా, లేకపోతే ఇదే పేజ్లో ఎక్కడికన్నా వేరే పారాగ్రాఫ్ని టచ్ చేయాలా అన్నది మనం ఇక్కడ అడ్రస్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నాకు ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను, ఇందులో ఒక ఆడియో బుక్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఈ క్లిక్ ఓపెన్ చేయగానే ఒక ఆడియో బుక్ ఓపెన్ అవుతుంది అనమాట. హాయ్ వ్యూవర్స్, సో ఆ లింక్ బ్యాక్ లింక్ అయిందన్నమాట. ఇట్లా అలాగే బుక్ మార్క్ చేసుకోవచ్చు, క్రాస్ రిఫరెన్స్, ఇవన్నీ లింక్స్ సంబంధించి. అలాగే సపోజ్ ఇక్కడ ఏదైనా పాయింట్ ఉంది, ఈ పాయింట్ మనం కామెంట్ పెట్టాలనుకుంటున్నాం. సపోజ్ ఏదైనా హెడ్డింగ్స్ కానీ నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి ఒక డాక్యుమెంట్లో, సో కామెంట్స్ ద్వారా మనం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు కామెంట్ అవగానే సపోజ్ ఇక్కడ పారాగ్రాఫ్ 2 అని పెడతాను. సో ఈ విధంగా అనమాట ఇక్కడ పారాగ్రాఫ్ ఎనబుల్ ఏం చేశారు, పారాగ్రాఫ్కి కామెంట్ ఎనబుల్ అయింది. ఇలా ఎనబుల్ చేసుకోవచ్చు. ఇది కామెంట్ సెక్షన్. అంటే ఈ కామెంట్ క్లిక్ చేయగానే మనకి దాని గురించి తెలియడానికి ఒక నెంబర్ ఆఫ్ అంటే 1000 కానీ 100s ఆఫ్ స్టోరీ కానీ మీ కంటెంట్లో ఉన్నప్పుడు ఈ డేటా అంతా మీకు యూజ్ అవుతుంది. ఈ టేబుల్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి హెడర్ అండ్ ఫుటర్. ప్రతి పేజీలోని హెడర్ ఫుటర్ ఉంటుంది కదా, డిఫాల్ట్గా మనం సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇట్లా పేజ్ పైన అప్లో మనకి ఏదన్నా హెడ్డింగ్ రావాలి అంటే ఇలా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ అవైలబుల్ అయింది చూడండి, డిఫరెంట్ ఫస్ట్ పేజ్. సో డిఫరెంట్ ఆర్డ్ అండ్ ఈవెంట్ పేజెస్ అంటే మనకి ఫస్ట్ పేజ్లో కావాలా లేకపోతే అన్ని పేజీల్లోనే ఫస్ట్లో రావాలని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సో డిఫరెంట్ ఆర్డర్ని ఈవెంట్ పెట్టుకున్నాం అనుకోండి, సో ప్రతి పేజ్లోని ఇది ఎనబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ పేజ్లో ఒక హెడర్ రావాలి, అలాగే మిగిలిన పేజ్లో మరొక హెడర్ రావాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మన కంటెంట్ పెరిగి కొలిది ఆటోమేటిక్గా అది ఎనబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఫుటర్ కూడా అంతే. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఫుటర్లో పేజ్ నెంబర్ రావాలా దేనికి సంబంధించిన యూజ్ చేసుకోవచ్చు. అలాగే పేజ్ నెంబర్స్ ఎక్కడ రావాలి, టాప్లో రావాలా బాటంలో రావాలా అలా మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉంది హెడర్లో ఇక్కడ వచ్చింది, అలా కంటెంట్ పెరిగిపోతే మనకి కిందకు వస్తూనే ఉంటుంది అలా అనమాట. సపోజ్ ఇక్కడ చూసారా హెడర్లో టైటిల్ వచ్చింది ప్రతి పేజ్కి. ఆ విధంగా అనమాట. ఇదంతా హెడర్ ఫుట్ అంతా మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కువగా దీనికి ఎక్కడ యూజ్ అవుతుందంటే మెయిల్ మెసేజ్ ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ క్రియేట్ చేస్తారు కదా, సో అటువంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ బుక్స్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఈ సెక్షన్ బాగా యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇవన్నీ డిలీట్ చేస్తాం. అండ్ టెక్స్ట్ బాక్స్ మ్యాక్సిమం మనకి ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది థంబ్నెయిల్స్ రూపంలో ఇక్కడ చూపిస్తుంది అనమాట, సైడ్ థంబ్నెయిల్స్ అలాగని. సో ఈ విధంగా మనకి వాడిచ్చిన డిజైన్ వద్దనుకుంటే డిఫాల్ట్గా ఉన్నది తీసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీని మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇక్కడ డ్రా చేయండి. ఇది డిఫాల్ట్ ఉంది కదా, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్విక్ పార్ట్స్. ఏదైనా టెక్స్ట్ ఆటోమేటిక్గా రావాలి అనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా అనమాట. ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది, బట్ ఏంటంటే మ్యాక్సిమం రిక్వైర్మెంట్ బట్టి
యూజ్ చేసుకోవడం అవుతుందంట. సో ఏదైనా లెటర్స్ కానీ డిజైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవి రావాలి అనుకుంటే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అయ్యి అనమాట ఈ విధంగా. సో ఎక్కువగా ఇది మ్యాక్రోలో ఉపయోగపడుతుంది. ఇంకా డ్రాప్ క్యాప్ అంటే మనం న్యూస్ ఆర్టికల్స్లో చూసే ఉంటాం, సైడ్ ఒక సైడ్ లెటర్ కానీ వర్డ్ కానీ అప్ అయి ఉంటుంది అనమాట. ఇది ఈ విధంగా అనమాట. న్యూస్ పేపర్లో చూసే ఉంటారు కదా, ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో హిందూ కానీ డెక్కన్ క్రానికల్ కానీ సైడ్ పారాగ్రాఫ్ ఇలా జూమ్ అయ్యి ఉంటాయి కదా. సో ఇలా ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా వర్డ్ ఆర్ట్ ఏంటంటే మనం ఏదైనా హెడ్డింగ్ మనం దీని ద్వారా పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ఇది డ్రాగ్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. దీనికి హెడర్తో ఫుటర్తో సంబంధం లేదు. అలాగే మనం అప్లై చేసిన పారాగ్రాఫ్కి మనం అప్లై చేసే పాయింట్స్ కూడా దీనికి అప్లై అవ్వనమాట. సెపరేట్ కేటగిరీ ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ కూడా చూపిస్తాను. సపోజ్ కిందకు వచ్చేది మీరు ఏదైనా అప్లికేషన్ చూసినప్పుడు కింద మీకు సిగ్నేచర్ కనిపిస్తుంది కదా. సో ఆ సిగ్నేచర్ మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేమ్ వాడిచ్చిందే నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. తర్వాత సో ఈ విధంగా మనం కర్సర్ ఎక్కడ అయితే పెట్టామో అక్కడ సిగ్నేచర్ ఇలా వస్తుంది అన్నమాట. దానికి సంబంధించి ఇది ఇంకా అఫీషియల్గా ఉంటుంది. కార్పొరేట్లు అయితే దీన్ని వేరేగా డిజైన్ చేస్తారు. యాడ్ సిగ్నేచర్ సర్వీస్ ఉంటుంది, దీన్ని సెపరేట్ కేటగిరీ అనమాట. సో దీన్ని యూజ్ చేసి మనం ఇంకా బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు సిగ్నేచర్ అనేది. సో ఇది నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది చూసారు కదా. సో అది ఉంటుంది, నెక్స్ట్ టైం చెప్తాను. నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక వర్డ్లో మనం ఎన్ని డాక్యుమెంట్లైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఐదర్ పీడిఎఫ్ కానివ్వండి, వర్డ్ డాక్యుమెంట్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, పవర్ పాయింట్ కానివ్వండి, ఏదైనా ఇమేజ్ బిట్ మ్యాప్ ఏదైనా సరే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో నన్ను అడుగుతుంది ఎక్కడ నుంచి తీసుకోవాలని. సో డెస్క్టాప్ మీద వచ్చి ఏదైనా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ తీసుకున్నాం అనమాట. పంచతంత్ర స్టోరీస్ ఉంది. ఆల్రెడీ ఓపెన్ అయిపోయినట్టుంది. చూసారా ఆ డేటా ఇక్కడ మనకి ఎనేబుల్ అయిపోయింది అనమాట. ఈ డేటా ఎలా కాకూడదు, నాకు ఒక ఐకాన్లో ఉండాలి, క్లిక్ చేసినప్పుడే రావాలి అనుకుంటే ఇందులోకి వెళ్ళి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి క్రియేట్ ఫైల్ ఫ్రమ్ అని చెప్పేసి మనం బ్రౌజ్ చేసుకొని ఏదైనా డెస్క్టాప్లో ఒక సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నాకు లింక్ ఫైల్ కావాలా, డిస్ప్లే ఐకాన్ కావాలా, డిస్ప్లే పెట్టాను. సో ఈ కావాలంటే మనం ఈ ఐకాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఐకాన్ వస్తుంది, ఇక్కడ మనం క్లిక్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం వర్డ్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈ ఆబ్జెక్ట్ ద్వారా. అలాగే టెక్స్ట్ ఫైల్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ డాక్యుమెంట్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ డాక్యుమెంట్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏదో టెక్స్ట్ ఉన్నట్టుంది, చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈక్వేషన్. మనం ఏదైనా మ్యాథమెటికల్ సంబంధించి థియరీ కానీ మనం డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఆ డేటా మనం వర్డ్లో ఉంచుకున్నప్పుడు కానీ ఏదైనా ఈక్వేషన్ కావాలంటే ఈజీగా మనం ఈక్వేషన్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కావాలంటే మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ డ్రాగ్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. అండ్ సింబల్స్ సేమ్
కొన్ని సింబల్స్ కీబోర్డ్లో ఉండవు కదా, సో అటువంటి వాటిని కూడా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా టెక్స్ట్ని ఇది స్పీక్ చేస్తుంది, అది ఎలా అని చూపిస్తాను. ఇప్పుడు డేటా ఉంది కదా, ఈ డేటాని సెలెక్ట్ చేయండి. మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్పీక్ ఆప్షన్ ఉంది కదా, స్పీక్ అది క్లిక్ చేయగానే Video provides a powerful way to help you prove your point. When you click on line video, you can paste in the embed code. సో ఈ విధంగా మనకి ఏదైనా స్టోరీస్ ఉన్నాయనుకోండి ఆన్లైన్లో, సో అది పీడిఎఫ్లో దొరికింది అనుకోండి, మనం దాన్ని డ్రాగ్ చేసుకున్న డేటా బోర్డ్లో పెట్టుకుని ఈ స్పీక్ ఆప్షన్ ద్వారా మనం వినవచ్చు అనమాట. సో ఇది ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న బ్యూటిఫుల్ కమెంట్స్ అనమాట. వీటిని యూజ్ చేసుకుని మన రిక్వైర్మెంట్ బట్టి ఏ విధంగా కావాలో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ టూల్స్ ఇవి. నాకైతే ఇందులో ఆబ్జెక్ట్ ట్యాబ్ ఒకటి, స్పీక్ ట్యాబ్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.